హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ అంబ్రెల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఈ ఫ్రాక్ లెంత్ ఫ్లోర్ టచ్ కాకుండా 3/4 లాగా అంటే 45 to 46 ఇంచెస్ లెంత్ పెట్టానండి. అంటే మోకాలు దిగి మీకు లాంగ్ టాప్ లాగా ఉంటుంది. ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి. అలాగే 36 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఫ్రాక్. అలాగే స్లీవ్స్ వచ్చేసి బొట్టు చేతులు వస్తాయి. సో దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 4 మీటర్ ఆర్గాన్జా క్లాత్ తీసుకున్నానండి, ఫుల్ ఫ్లోరల్ డిజైన్తో. అలాగే క్రేప్ లైనింగ్ ఇక్కడ 3 మీటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను బాడీ పార్ట్ ఇక్కడ క్రేప్ లైనింగ్ పైన కట్ చేసేసుకుంటున్నాను. 4 ఫోల్డ్లో ఇక్కడ నేను బాడీ పార్ట్ కట్ చేసి సెపరేట్ చేసుకున్నానండి. ఇది 4 ఫోల్డ్లో ఉంది, ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉందండి. సో ఫస్ట్ మనం బాడీ సెపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి బాడీ లెంత్ ఇక్కడ మార్క్ చేయాలండి. బాడీ లెంత్ నాకు రెడీ లెంత్ 13కి కావాలి. సో 14 దగ్గర ఇక్కడ మార్క్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 14 దగ్గర నేను ఇక్కడ కట్ చేశాను. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ రెండు నేను 6 ఇంచెస్ పెడుతున్నానండి. సో 6 దగ్గర బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా 6 ఇంచెస్ దగ్గర నెక్ మార్కింగ్ చేసుకున్నానండి. షోల్డర్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే 7.5 దగ్గర నేను షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే పైనుంచి కిందకి ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను 7.5 దగ్గర మార్క్ చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం ఒక రౌండ్ షేప్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నెక్ బ్రాడ్ ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మీ నెక్ బ్రాడ్ని బట్టి ఇక్కడ పెట్టుకోండి. 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ నేను షోల్డర్ని డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్ బ్రాడ్ ఇక్కడ 3 ఇంచెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కొద్దిగా మీరు షోల్డర్ వెడల్పుగా ఉంది అంటే మీరు 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ నేను 6 ఇంచెస్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చి నెక్ కటింగ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. జస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. 36 4th పార్ట్ 9 దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే కింద వెస్ట్ 4th పార్ట్ అండి. వెస్ట్ 33 ఇంచెస్ అండి. 33 4th పార్ట్ 8.25 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ ఎక్స్ట్రా డాట్స్ కోసం ఇక్కడ తీసుకోవాలండి. సో డాట్స్ కోసం మార్క్ చేసి ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర కలిపేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వండి సైడ్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్ కూడా కటింగ్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ బయటికి తీసేసి ఫ్రంట్ పార్ట్ని ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేసి 1 ఇంచెస్ లోపల నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ మార్క్ చేసి కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్లేర్ కటింగ్ చేసుకుంటాను. ఫ్లేర్ క్లాత్ అంతా డబల్ ఫోల్డ్ ఇక్కడ లెంత్ వైజ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కార్నర్ని పట్టుకుని మనం ఇలాగ క్రాస్గా ఒక ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత మనం ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వెస్ట్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ వెస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోవాలండి. సో సైడ్ నేను కొద్దిగా వదిలేసానండి. డాట్స్ అవి మనం వేసేటప్పటికి క్రాస్ ఉంటుంది కాబట్టి ఇది బాడీ పార్ట్ వెస్ట్కి ఈక్వల్ వచ్చేస్తుందండి. సో లెంత్ని అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ నేను కొద్దిగా తగ్గించే వెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. ఈక్వల్గా రావాలి అంటే పైన మనం క్రాస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకుని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. సేమ్ ఎగ్జాక్ట్గా అదే నెంబర్ దగ్గర మనం పైనుంచి ఇలాగ మెజర్ చేస్తూ రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో ఇలా చేస్తే ఈక్వల్గా మీకు వెస్ట్ అనేది జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి బాడీ లెంత్ 13 ఇంచెస్ మనం ఇదైతే వెస్ట్ లైన్ డ్రా చేసాం కదా అక్కడ తీసేయాలండి. అంటే 13 ఇంచెస్ అక్కడ లైన్ దగ్గర పెట్టి ఫుల్ లెంత్ మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 46 దగ్గర నేను ఫుల్ లెంత్ ఇక్కడ రౌండ్ షేప్లో రౌండ్గా టేప్ని పెడుతూ ఇలాగా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. పైన వెస్ట్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకున్నాను. చేసుకుని ఇక్కడి నుంచి క్లాత్ని ఈక్వల్ చేసి తీసేసానండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను కాబట్టి మిగిలిన క్లాత్ అంతా డబల్ ఫోల్డ్ లెంత్ వైజ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కార్నర్ని పట్టుకొని కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత కింద 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను ఇక్కడ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. పైన వెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. కింద 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను కుట్లలో అది పోతుంది కదా, సో ఇలాగా ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ వెస్ట్ లైనింగ్ వెస్ట్ అండ్ ఫుల్ ఫ్లేర్ వెస్ట్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వెస్ట్ని ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని అలాగే
అదర్ సైడ్ కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వెస్ట్ దగ్గర జాయింట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాడీని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అటాచ్ చేసేసుకొని బక్రమ్ని ఇలాగా నెక్ రౌండ్కి కట్ చేసుకొని బ్యాక్కి తిప్పేసుకోవాలి. బక్రమ్ యాడ్ చేసిన తర్వాత మనం డాట్స్ కూడా వేసేసుకోవాలండి. బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇక్కడ 2 డాట్స్ వస్తాయి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకోవాలి. సో ఇలాగ బక్రమ్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి కొద్దిగా స్పీడ్గా మీకు బక్రమ్ని ఒక ఐడియా కోసం చెప్పేసాను ఫ్రెండ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బక్రమ్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చిన్నపిల్లల గౌన్ అండి ఇది కొద్దిగా. సో సైడ్ వెస్ట్ బ్యాండ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో 2 మీటర్స్ వరకు క్రాస్ పట్టీని యాడ్ చేసుకుని మనం ఫ్రంట్ వైపుకి తిప్పి ఉంచుకోవాలండి. పట్టీ తిప్పుతాం కదా, ఆ పట్టీని ఇక్కడ తిప్పి ఉంచేసి దీన్ని మనం మిడిల్లో కట్ చేసి 2 వైపులు కింద 1/2 ఇంచ్ వదిలేసి పైన కొద్దిగా ఇక్కడ రఫ్ చేసి అటాచ్ చేసుకోవాలి. సో పైన ఇక్కడ రఫ్ చేసి అటాచ్ చేసేస్తాను. చేసిన తర్వాత చూడండి ఇక్కడ అటాచ్ చేసేసాను ఫ్రెండ్. చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. సో షోల్డర్ అటాచ్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కోసం నేను 4 ఫోల్డ్లో మిగిలిన క్లాత్ అంతా పెట్టుకున్నానండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ వరకు ఇక్కడ నేను వదిలేస్తున్నాను. 5 ఇంచెస్ దగ్గర వదిలేసిన తర్వాత లెంత్ ఇక్కడ నేను 10 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. అక్కడి నుంచి మనం ఇక్కడ స్లీవ్ మార్కింగ్ చేసేసుకోవాలండి. సో ఇలాగా స్లీవ్ మార్కింగ్ చేసుకుని 5 ఇంచెస్ ఇక్కడ మనం వదిలేసి అక్కడి నుంచి స్లీవ్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి మిడిల్లో ఏదైతే 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానో అదంతా మీకు ఇక్కడ ప్లీట్స్ వచ్చేస్తాయండి. చిన్న చిన్న ప్లీట్స్ నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. సో 10 ఇంచెస్కి లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకుని తర్వాత 5 ఇంచెస్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి వదిలేసానండి. వదిలేసి స్లీవ్ షేప్లో ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చి కట్ చేసేసానండి సింపుల్గా. సో ఇలాగా కట్ చేసిన తర్వాత ఏదైతే నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా, ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి కింద అండ్ పైన కూడా. సో ఇక్కడ నుంచి మిడిల్లో అంతా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలి. సో కింద ప్లీట్స్లో నేను ఎలాస్టిక్ యాడ్ చేస్తానండి. ఎలాస్టిక్ ఈ బుట్ట చేయికి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. సో ఎలాస్టిక్ యాడ్ చేయడానికి ఫస్ట్ 2 వైపులు స్లీవ్ని సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఎలాగ యాడ్ చేయాలి మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కింద ఒక చిన్న ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. ఫస్ట్ చూడండి ఒక చిన్న ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నాను స్ట్రైట్గా. అక్కడి నుంచి 1 ఇంచెస్ పైకి ఇంకొక కుట్టు కార్నర్లో వేసేసుకోవాలండి. అంటే 1/2 ఇంచ్ ఎలాస్టిక్ యాడ్ అయ్యేలాగా మీరు 1 to 1 ఇంచ్ 1.25 ఇంచెస్ వరకు మీరు ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. సో మెజర్మెంట్స్తో మీరు ఇది యాడ్ చేయాలి కాబట్టి మీరు మెజర్మెంట్స్లో కూడా లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ని ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు దీని మిడిల్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ మిడిల్లో వచ్చేలాగా మిడిల్లో అంటే ఆ ఎలాస్టిక్ సైజు కరెక్ట్గా మిడిల్లో సరిపోవాలండి. మిడిల్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. సో పైన ఏదైతే బాక్స్ ఉంది కదా, ఆ పై బాక్స్లో మీరు ఎలాస్టిక్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఇక్కడ పైన ఏదైతే నేను 5 ఇంచెస్ దగ్గర కట్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి పూర్తిగా మిడిల్ అంతా చిన్న చిన్న ప్లీట్స్ ఫస్ట్ అడ్జస్ట్ చేసేస్తాను ఇక్కడ. ఐ హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా వీడియో స్పీడ్ అయిపోయినా మీకు అర్థం అవ్వకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నెక్స్ట్ వీడియో ఇంకా స్లోగా చేయడానికి ట్రై చేస్తానండి. ఒక ఐడియా కోసం నేను ఒక ఫ్రాక్ రెడీ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇలాగా ప్లీట్స్ పూర్తిగా అడ్జస్ట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని యాడ్ చేయాలండి. ఎలాస్టిక్ మీ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ కన్నా 1 ఇంచెస్ తక్కువ ఉండాలండి. అంటే స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ 12 ఇంచెస్ ఉందనుకోండి, మీరు 11 ఇంచెస్ ఎలాస్టిక్ ఇక్కడ తీసుకోవాలి. ఎలాస్టిక్ టైట్గా మీకు పట్టేసి ఉండాలి కాబట్టి స్లీవ్ రౌండ్కి 1 ఇంచెస్ తక్కువ మీరు ఎలాస్టిక్ని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని పిన్ హెల్ప్తో ఇక్కడ పై బాక్స్ ఏదైతే ఉంది మిడిల్లో మీరు కుట్టి వేసుకుంటారు కదా, సో పై బాక్స్లో మీరు ఈ ఎలాస్టిక్ అంతా అడ్జస్ట్ చేయాలండి. సో అడ్జస్ట్ చేసేటప్పుడు ఒకవైపు మీరు ఎలాస్టిక్ని రఫ్ చేసి ఇక్కడ లాక్ చేయాలండి. లాక్ చేసిన తర్వాత అటువైపు చూడండి పై వైపు నేను ఎలాస్టిక్ని ఇక్కడ పెట్టాను పై బాక్స్లో. కింద బాక్స్ అంతా నేను వదిలేసానండి. అది ఫ్రిల్ లుక్లో చాలా బాగుంటుంది.
సో ఇలాగ అదర్ సైడ్ కూడా కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రఫ్ చేసి ఎలాస్టిక్ని లాక్ చేయాలి. ఇలాగా చూడండి, ఈ స్లీవ్ మీకు కింద ఫ్రిల్ ఇలా ఉంటుందండి. సో ఇలాగ ఒకసారి స్ట్రెచ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ కింద ఫ్రిల్ వచ్చి చిన్నపిల్లలకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు డీటెయిల్గా ఈ స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను డీటెయిల్గా కూడా ఒక వీడియో దీనిపైనే చేస్తానండి. ఇప్పుడు మిడిల్ కట్ పెట్టుకొని మనం ఆర్మ్ రౌండ్కి ఈ స్లీవ్స్ని అటాచ్ చేసేసుకోవాలి రెండు వైపులు. లాస్ట్లో మీకు ఫొటోస్ కూడా పెడతానండి, ఈ ఫ్రాక్ లుక్ ఎలా ఉంది అనేసి. లాస్ట్ వరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇలాగ మనం రెండు వైపులు స్లీవ్స్ని అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఇక్కడ స్లీవ్స్ని అటాచ్ చేసిన తర్వాత రెడీ అయిపోతుంది కాబట్టి డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ప్లేయర్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ప్లేయర్ని అటాచ్ చేయడానికి ఇక్కడ ఫ్లేయర్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలండి. చూడండి, డాట్స్ అవి వేసిన తర్వాత మీకు ఈక్వల్గా వెస్ట్ ప్లేయర్, బాడీ పార్ట్ వెస్ట్ ప్లేయర్ అండ్ కింద ప్లేయర్ది కూడా వెస్ట్ పార్ట్ ఈక్వల్గా వచ్చేస్తుంది. సో ఇలాగా ప్లేయర్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసేసుకోవాలండి. సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేయడానికి వెస్ట్ వరకు మీరు 4 కలిపి యాడ్ చేసిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లోపల వైపుకి ఇలాగా పెట్టుకొని లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలండి సైడ్ పార్ట్. తర్వాత లోపల నుంచి ఇలాగ తీసి ప్లేయర్ పార్ట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకోవాలి. అంటే సెపరేట్గా మీరు యాడ్ చేసుకోవాలి ప్లేయర్ పార్ట్ అండ్ లైనింగ్ పార్ట్ని. సో అలాగా ప్లేయర్ లుక్ బాగుంటుందండి అలాగే అటాచ్ చేస్తే. కింద మీరు సైడ్ జాయిన్ చేసిన తర్వాత కింద జిగ్జాగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సో ఇలాగ హాఫ్ ఇంచ్ గ్యాప్లో అడ్జస్ట్మెంట్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోండి. ఏమైనా లూజ్ అయినా టైట్ అయినా మీరు అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇలా సైడ్ జాయిన్ చేసుకుని కింద జిగ్జాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను 2 స్టిచ్ చేశానండి సేమ్ ఫ్యాబ్రిక్తో. సో ఇక్కడ చూడండి, బొట్టు చెయ్యి వచ్చి మీకు ఫుల్ ఫ్లేర్లో చాలా బ్యూటిఫుల్గా ఈ ఫ్రాక్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇంటి దగ్గర రెడీ చేసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి.